మాటే చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. అల్లరి ఎలా చేశారు మీరు? అదే అది చేసేవాడిని. ఎలాంటి అల్లరి పనులు? జనరల్గా అందరి బాల్యం ఎలా ఉంటుందో నా బాల్యం కూడా అలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 5th క్లాస్కే నేను రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళా. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏముంది, రెసిడెన్షియల్కి వెళ్ళిన తర్వాత సగం బాల్యం చచ్చిపోయినట్టే. అంతేనా? అంతే కదా. సో మనము ఒక 13 years వరకు మనం అనుకున్నట్టుగా అంటే పిల్లలకి ఏ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా అలా ఆడుకోవడం కానీ, అంటే నిర్బంధ విద్య ఇవన్నీ ఓకే, అవన్నీ ఉంటూనే వాళ్ళ బాల్యాన్ని కాపాడే ప్రయత్నం పేరెంట్స్ చేయాలి. ఇప్పుడైతే ఘోరం, అసలే బాల్యం లేదు ఎవరికి. నేను 5th క్లాస్లో హాస్టల్లో పంపించారు కాబట్టి ఇక అంతే సంగతులు అనమాట. సో బట్ ఐ ఎంజాయ్డ్ మై స్కూల్ డేస్ ఆల్సో. అంటే వేరే నేను వరంగల్ హన్మకొండలో లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్, అక్కడే స్కూల్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు పుస్తకాలు, లైబ్రరీలో పుస్తకాలు కొంచెం వేరే రకంగా. అంటే ఊర్లో ఉన్నప్పుడేమో విలేజ్, ఆ ఊరి చెరువు, ఆ మట్టి, రేగు చెట్లు, పొలం గట్లు. మాకు చిన్న కుక్క కూడా ఉండేది చిన్నప్పుడు. మాకు ఒక దాన్ని ఏమంటారు పొట్టేలు కూడా ఉండేది. అది నేను పోటీ పడి పరిగెత్తేవాళ్ళం. బాగా ఇష్టం ఉండేది నాకు చాలా చిన్నప్పుడు. అంటే నేను 3rd క్లాస్ ఆ టైం బాగా గుర్తుంది. సో చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ కుక్క చనిపోయింది. తర్వాత ఎప్పుడు మళ్ళీ పెట్టు అనేది అది నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది మైండ్లో. అలాగే ఒకరోజు మేము ఎండాకాలంలో బయట పడుకున్నాం. సడన్గా లేచేసరికి ఇట్లా చూస్తే మా ఇంట్లో ఆ పొట్టేల్ని దాన్ని ఏమంటారు పోగులు పెడుతున్నారు అనమాట. చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. నేను పోయం కూడా రాసిన దాని మీద. సో అదేంటంటే దానికి అదే ఏదో మూర్చొచ్చి చచ్చిపోయింది. అందుకనే దాన్ని అప్పటికప్పుడు పిలిపించి పోగులేసారు. తెల్లారితే మళ్ళీ స్మెల్ వస్తుందని అట్లా, అంటే స్పాయిల్ అవుతుంది కదా అట్లా అనమాట. సో ఇలాంటి బాల్యం ఎమోషనల్గా, హ్యాపీగా, రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్. అంటే ఇదంతా మనకి తెలియదు. ఎప్పుడన్నా ఇలా అనుకున్నప్పుడు నాకు అప్పుడు అది పొట్టేలది గుర్తొచ్చింది. అరే అది దాన్ని ఇట్లా, అరే ఎట్లా ఉండేది, దాని కొమ్ములు ఇలా తిరిగి నాకు ఇప్పటికీ గుర్తు అనమాట. సో మాకు కొంచెం వ్యవసాయం ఉండేది అప్పుడు చిన్నప్పుడు. అందరము సాయంత్రం పూట ఊర్లోకి వెళ్తాం కదా. ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఆ కుక్క, ఈ పొట్టేలు, మా తమ్ముడు, మా బ్రదర్స్, మా అమ్మ గడ్డి మోపెత్తుకొని అది నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ నిజంగా ఇది మన జీవితంలో జరిగిందా అనిపిస్తుంటుంది. అంత బ్యూటిఫుల్ నాస్టాలజిక్ ఇన్సిడెంట్స్ అనమాట. సో అలా దాని మీద పోయం కూడా రాసిన నేను యాక్చువల్లీ చైల్డ్హుడ్ మీద. నేను చూస్తా, చూసి మధ్యలో చెప్తా.